బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాషా కోవిదుడు, దేశ ఆర్థిక సంస్కరణల రూపశిల్పి, తెలంగాణ ఖ్యాతిని ఖండాంతరాలకు చాటిన మహామేధావి, మాజీ ప్రధాని భారతరత్న పాములపర్తి వెంకట నరసింహారావు భారతదేశ రాజకీయ చరిత్రలో సంస్కరణల ప్రధానిగా పేరుగాంచిన వైవిధ్యమైన పాలకుడు. మౌనమునిగా భారతదేశానికి ఎనలేని సేవలు చేసిన మహోన్నత నాయకుడు. పివి జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి టీ న్యూస్ ఘన నివాళి అర్పిస్తోంది. తెలంగాణలోని వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నపల్లి గ్రామంలో 1921 జూన్ 28న రుక్మాబాయి సీతారామరావు దంపతులకు పివి జన్మించారు. వరంగల్ జిల్లాలోనే ప్రాథమిక విద్య మొదలుపెట్టారు. తరువాత పూర్వపు కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామానికి చెందిన పాములపర్తి రంగారావు రుక్మిణమ్మలో పివిని దత్తత తీసుకోవడంతో అప్పటి నుంచి పాములపర్తి వెంకట నరసింహారావు అయ్యారు. 1938లో హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో చేరి నిజాము ప్రభుత్వ నిషేధాన్ని ధిక్కరిస్తూ వందే మాతరం గేయాన్ని పాడారు. దీంతో తాను చదువుకుంటున్న ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి అతన్ని బహిష్కరించారు. అనంతరం ఓ మిత్రుడి సాయంతో నాగపూర్ విశ్వవిద్యాలయంలో చేరి 1940 నుంచి 1944 వరకు న్యాయశాస్త్రం చదివారు. అనంతరం స్వతంత్రోద్యమంలోనూ హైదరాబాద్ విముక్తి పోరాటంలోనూ పాల్గొన్నారు. బూర్గుల శిష్యుడిగా కాంగ్రెస్ పార్టీలో చేరి అప్పటి యువ కాంగ్రెస్ నాయకులు మర్రి చెన్నారెడ్డి, శంకర్రావు చవాన్, వీరేంద్ర పాటిల్తో కలిసి పనిచేశారు. 1957లో కరీంనగర్ జిల్లా మంత్రి నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. ఇదే నియోజకవర్గం నుంచి వరుసగా 4 సార్లు శాసనసభ్యుడిగా పనిచేశారు. 1962లో మొదటిసారి మంత్రి అయ్యారు. 1962 నుంచి 1971 వరకు మంత్రి పదవులు నిర్వహించారు. వివాదాల జోలికి పోని అతడు వ్యక్తిత్వం, రాజకీయ నేపథ్యం ఆయనకు 1971 సెప్టెంబర్ 30న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవిని సాధించి పెట్టాయి. ముఖ్యమంత్రిగా పివి పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. పట్టణ భూగరిష్ట పరిమితి చట్టం తెచ్చారు. 1972 శాసనసభ ఎన్నికల్లో 70% వెనుకబడిన వారికి అవకాశం ఇచ్చి చరిత్ర సృష్టించారు. తరువాత కేంద్ర రాజకీయాల్లోకి వెళ్లిన పివి నరసింహారావు అక్కడ తన ప్రత్యేకతను చాటుకున్నారు. 2 సార్లు హన్మకొండ నుంచి పార్లమెంటుకు ఎన్నికైన పివి అనంతరం మహారాష్ట్ర నుంచి ప్రాతినిధ్యం వహించారు. 1980 నుండి 1989 మధ్య కాలంలో కేంద్రంలో హోంశాఖ, విదేశీ వ్యవహారాలు, మానవ వనరుల అభివృద్ధి శాఖలను నిర్వహించారు. 1991 సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేయకుండా దాదాపుగా రాజకీయ సన్యాసం తీసుకున్నారు. అదే సమయంలో రాజీవ్ గాంధీ హత్య కారణంగా కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం లేకుండా పోయింది. తనకంటూ ప్రత్యేక గ్రూపులు లేని పివి అందరికీ ఆమోదయోగ్యుడిగా కనపడ్డారు. అందరి మద్దతుతో ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. మైనారిటీ ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తూ కూడా 5 ఏళ్లు పరిపాలన సాగించడం పివి రాజనీతికి, చాకచక్యానికి నిదర్శనం. ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో భారత రాజకీయ, ఆర్థిక, సామాజిక వ్యవస్థలలో గొప్ప పరిణామాలు చోటు చేసుకున్నాయి. దివాలా తీసే స్థాయికి చేరుకున్న ఆర్థిక వ్యవస్థకు పునర్జీవం కల్పించేందుకు సంస్కరణలకు బీజం వేశారు. ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్కు స్వేచ్ఛనిచ్చి సంస్కరణలకు ఊతమిచ్చారు. తరువాతి కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ సాధించిన అద్భుతమైన అభివృద్ధి ఆ సంస్కరణల పర్యవసానమే. అందుకే పివిని ఆర్థిక సంస్కరణల పితామహుడిగా కీర్తిస్తారు. ఇక పంజాబ్ తీవ్రవాదాన్ని విజయవంతంగా అణిచివేసిన ఘనత పివి ప్రభుత్వానిదే. మరోవైపు 1998లో వాజ్పేయి ప్రభుత్వం పూర్తి చేసిన అణుపరీక్షల కార్యక్రమాన్ని మొదలుపెట్టింది పివి ప్రభుత్వమే. రాజకీయాల్లో తీరిక లేకుండా ఉన్న పివి రచన వ్యాసంగాన్ని వదిలిపెట్టలేదు. విశ్వనాథ సత్యనారాయణ వ్రాసిన 1000 పడగల పుస్తకాన్ని సహస్రాఫన్ పేరుతో హిందీలోకి అనువాదం చేశారు. అతను చేసిన సాహిత్య కృషికి గుర్తింపుగా సాహిత్య అకాడమీ పురస్కారాన్ని అందుకున్నారు. అతని రచనల్లో ప్రఖ్యాతి చెందినది ఇన్సైడర్ పేరుతో రాసిన పివి ఆత్మకథ. తన ఆత్మకథ 2వ భాగం రాసే ఉద్దేశం కూడా పివికి ఉండేది. ఆ కార్యం నెరవేరకుండానే 2004 డిసెంబర్ 23న పివి నరసింహారావు కన్నుమూశారు. పివి నరసింహారావు మరణించిన తర్వాత అతని అంత్యక్రియలు న్యూఢిల్లీలో ప్రభుత్వ లాంఛనాలతో జరగలేదు.
అంతకుముందు మరణించిన భారత మాజీ ప్రధానులందరికీ న్యూఢిల్లీలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరగడం, వారికి అక్కడ ఒక స్మృతి చిహ్నం ఏర్పాటు చేయడం సాధారణంగా జరిగేది. కానీ అప్పటి కాంగ్రెస్ అధ్యక్షురాలు యూపీఏ సమన్వయకర్త సోనియా గాంధీకి ఇష్టం లేదు. దీంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పివి అంత్యక్రియలు హైదరాబాద్లో చేసేలా ఆయన కుటుంబ సభ్యులను ఒప్పించారు. ఢిల్లీ నుంచి పివి నరసింహారావు భౌతిక కాయాన్ని హైదరాబాద్కు తీసుకువచ్చే క్రమంలో కొద్దిసేపు కాంగ్రెస్ కార్యాలయంలో అభిమానుల సందర్శనార్థం ఉంచాలన్న అనుమతించలేదు. హుస్సేన్ సాగర్ తీరంలో అతని అంత్యక్రియలు పూర్తి చేశారు. పివి నరసింహారావు శత జయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఏడాది పాటు పివి శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించింది.